నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ జూన్ నెల 13, 14, 15వ తేదీల తర్వాత జరగబోయేది ఇది. వీరి జీవితం అసలు ఎలా ఉండబోతోంది? గ్రహాల యొక్క మార్పులు అనేవి వీరికి ఏ విధమైన పరిణామాలు కలిగేలా చేస్తూ ఉన్నాయి? వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేసుకోవలసినటువంటి పరిహారాల విషయాలన్నిటిని కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గురుదత్త అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారి గురించి మనం చూస్తే గనుక వీరు చాలా అనుకూల శుభ ఫలితాలు పొందబోతున్నారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఉద్యోగస్తులకు ఇదివరకు వారి ఉద్యోగ కార్యాలయంలో మీ పై అధికారుల వలన ఏమైనా సమస్యలు ఉంటే గనుక ఆ ఇబ్బందులు ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా సమస్యపోయి మళ్ళీ మీకు మీ పై అధికారుల వలన ఉపయోగం జరిగేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజకీయ రంగాలకు చెందిన వృషభ రాశి వారికి కూడా రాజకీయ పరంగా ఎప్పటి నుంచో మీకు కోరుకున్నటువంటి పదవి ఈ సమయంలో వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కెరియర్లో కూడా మీకు మంచి పలుకుబడి పెరగబోతోంది. ఇక మీ ఇంట్లోకి మీ బంధువులు అలాగే స్నేహితులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. మీ ఇంట్లో సందడి, సంతోషకరమైన వాతావరణం, ఆనందకరమైనటువంటి వాతావరణం, వేడుకలు చేసుకునేటటువంటి విధంగా ఈ సమయం ఉండబోతోంది. వృషభ రాశి వారికి గతంలో ఏవైనా ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే ఆ ఆగిపోయిన ముఖ్యమైన పనులను మీరు ఈ సమయంలో మళ్ళీ పూర్తి చేస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆప్తుల నుండి కూడా మీకు ఊహించినటువంటి ఒక సమాచారం తెలియబోతోందని చెప్పుకోవచ్చు. అంటే ఊహించని సమాచారం అంటే గతంలో మీరు గనక మీ బంధువులతో గాని మీ ప్రాణ స్నేహితులతో గాని మీరు ఏదైనా విషయంలో సహాయం కోరి ఉంటే గనుక వాళ్ళు ఈ సమయంలో మీకు ఆ సహాయాన్ని ఇస్తామనే సమాచారాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు. వృషభ రాశి వారికి ఎప్పటి నుండో ఉండేటటువంటి దీర్ఘకాలిక రుణాలు, అప్పులు ఏవైనా ఉంటే గనుక ఆ అప్పులు ఈ సమయంలో మీరు తప్పకుండా తీర్చుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది. అదేవిధంగా నూతన గృహం కానీ లేదా స్థలం కానీ కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ, అలాగే ఇదివరకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మొత్తం అమౌంట్ని మీకు ఇచ్చేసే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు గృహప్రవేశం చేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఇలా ఏదో ఒక రకంగా ఈ వృషభ రాశి వారికి స్వంతింటి కళ నెరవేరబోతోంది. గృహానికి సంబంధించినటువంటి, స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు అనుకూలత అనేది పెరగబోతోంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా కూడా మీకు ఎంతో కొంత మేలు జరగబోతోంది. ఆ పరిచయమైనటువంటి వ్యక్తుల వలన మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.